గుండెకి స్టంట్లు వేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, మరియు స్టంట్ వేయించుకున్న తర్వాత ఎప్పుడు జాబ్కి వెళ్ళచ్చు. సో యూజువల్గా గుండెకి స్టంట్లు వేయించుకున్న తర్వాత మనము జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడం. రెండవది, డాక్టర్ ఇచ్చిన మందులు ఏవైతే ఇచ్చారో స్టంట్ వేసిన తర్వాత, పర్టికులర్లీ బ్లడ్ థిన్నర్స్, రక్త పల్చగా ఉండే మెడికేషన్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మెడికేషన్స్ మరియు మిగతా మెడికేషన్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేసినారో అలా వాడటం. మూడోది, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడం. అంటే హెల్తీ లైఫ్ స్టైల్లో ఏముంటాయంటే హెల్తీ ఫుడ్. మనం హెల్తీ ఫుడ్ అనగా ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం, నాన్ వెజ్ తగ్గించుకోవడం. నాన్ వెజ్లో కూడా యూజువల్గా పౌల్ట్రీ అంటే చికెన్ వారానికి ఒకసారి తీసుకోవచ్చు, ఫిష్ వారానికి 2 రోజులు తీసుకోవచ్చు. ఎగ్స్ పర్టికులర్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజుకొకటి తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎల్లోని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. షుగర్ లేని వాళ్ళు ఎగ్స్ రెగ్యులర్గా 1 ఎగ్ పర్ డే తీసుకోవచ్చు. సో హెల్తీ ఫుడ్, దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనేది ఎలా చేసుకోవాలి స్టంట్ వేసిన తర్వాత? 1 to 2 వీక్స్ వరకు ఇంట్లో ఎక్కడికైనా తిరగచ్చు. అండ్ చిన్న చిన్న పనులు ఇంట్లో చేసేటివి స్టంట్ వేయించుకున్న తర్వాత రోజు నుంచే కూడా ఇంట్లో చేసుకోవచ్చు. తర్వాతది ఇది కొంచెం వేరీ అవుతుంది ఎప్పుడు మనము ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ పెంచుకోవాలనేది. సో ఎవరికైతే గుండె వీక్ ఉంటుందో బాగా, వాళ్ళల్లో రికవర్ కానికి టైం పడుతుంది. అలాంటి వాళ్ళు ఇంకొంచెం స్లోగా మనం రెగ్యులర్గా చేసే పనులకు అడాప్ట్ అయితే వాళ్ళకి ఆయాసం కానీ ఛాతీ నొప్పి కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాకుండా జాగ్రత్త పడవచ్చు. దెన్ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎలా పెంచుకోవాలి? రోజుకి ఫర్ సపోజ్ ఇనిషియల్గా ఒక 15 minutes రెగ్యులర్ వాక్ చేయొచ్చు ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్లో అరౌండ్ 20 to 30 minutes వాకింగ్ చేయొచ్చు. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్గా బ్రిస్క్ వాక్ అనేది అలవాటు చేసుకోవచ్చు. ఇలా గ్రేడెడ్గా ఎక్సర్సైజ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు అనమాట. సో ఇది. దెన్ జాబ్కి ఎప్పుడు రెజ్యూమ్ అవ్వచ్చు స్టంట్ వేసుకున్న తర్వాత? యూజువల్గా లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. అంటే మనం చేసే జాబ్ని బట్టి లేదా అండర్లైన్ మన హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. యూజువల్గా 2 weeks నుంచి 1 month లోపల లైక్ హెవీ వర్క్, ఫిజికల్ ఎగ్జర్షన్ లేని జాబ్స్ అయితే అరౌండ్ 1 month కల్లా రెజ్యూమ్ చేయొచ్చు. ఎవరికైతే జాబ్లో ఫిజికల్ వెయిట్ లిఫ్టింగ్ కానీ హెవీ ఎగ్జర్షన్ ఉంటుందో వాళ్ళు 3 months తర్వాత జాబ్ అనేది రెజ్యూమ్ అవ్వచ్చు అనమాట. సో ఇవి మనం స్టంట్ వేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు తిరిగి జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అనేదానికి మన సూచన. థ్యాంక్ యూ.